ఐపీఎల్ 2025లో భాగంగా విశాఖపట్నం వేదికగా 10వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. వైజాగ్ గడ్డపై జరుగుతుండటంతో తెలుగు అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ రెండు జట్ల తుది జట్లు ఎలా ఉండబోతున్నాయి? మార్పులేమైనా చోటు చేసుకునే అవకాశం ఉందా? ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ముందుగా ఢిల్లీ జట్టు విషయానికి వస్తే ఆ జట్టు ఈ సీజన్లో ఆడిన మొదటి మ్యాచ్లోనే లక్నోపై అద్భుత విజయాన్ని దక్కించుకుని రెండో మ్యాచ్ కోసం సన్నద్ధమవుతోంది. అయితే ఢిల్లీ జట్టు ఈ మ్యాచ్ కోసం కొన్ని కీలక మార్పులు చేయబోతోంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓపెనర్లుగా మెగ్గుర్క్, డుప్లెసిస్ వ్యవహరిస్తారు. భారీ హిట్టర్గా పేరు సంపాదించిన మెగ్గుర్క్ మొదటి మ్యాచ్లో పెద్దగా మెరుపులు మెరిపించలేదు. ఈ మ్యాచ్లో అతడిపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. వన్ డౌన్ బ్యాటర్గా అభిషేక్ పోరెల్ స్థానంలో కేఎల్ రాహుల్ రానున్నాడు. సమీర్ రిజ్వీ స్థానంలో కరుణ్ నాయర్ వచ్చే అవకాశం ఉంది. కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్ జట్టులో చేరనుండడంతో ఢిల్లీ జట్టు బ్యాటింగ్ మరింత బలంగా మారనుంది. 5వ స్థానంలో అక్షర్ పటేల్, 6వ స్థానంలో ట్రిస్టన్ స్టబ్స్ రానున్నారు. 7వ స్థానంలో అశుతోష్ శర్మ, 8వ స్థానంలో విప్రజ్ నిగమ్ 8వ స్థానంలో వస్తారు. ఈ ఇద్దరు గత మ్యాచ్లో వీరబాదుడు బాది రఫ్ఫాడించారు. గెలిపేలేని మ్యాచ్లో ఢిల్లీని గెలిపించారు. మొత్తంగా చూస్తే ఢిల్లీ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ 8వ స్థానం వరకు పటిష్టంగా ఉంది. ఫాస్ట్ బౌలర్లుగా మిచెల్ స్టార్క్, మోహిత్ శర్మ వ్యవహరిస్తారు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ జట్టులో ఉంటాడు. ముఖేష్ కుమార్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్గా నటరాజన్ జట్టులోకి రానున్నాడు. మొత్తంగా చూస్తే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 3 మార్పులతో ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కోసం సన్నద్ధమవుతోంది. ఈ ముగ్గురు ఆటగాళ్లు అందరూ కూడా మ్యాచ్ విన్నర్లే కావడం గమనార్హం. ఇక ఎస్ఆర్హెచ్ జట్టు విషయానికి వస్తే 2 మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎస్ఆర్హెచ్ ఫాస్ట్ బౌలింగ్ విభాగం అంత గొప్పగా కనపడడం లేదు. కమ్మిన్స్ మినహా మిగతా ఏ ఫాస్ట్ బౌలర్ కూడా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఈ పరిస్థితుల్లో సిమర్జిత్ సింగ్ ను పక్కన పెట్టి ఆ స్థానంలో జయదేవ్ ఉనాద్గత్ ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. దేశవాళీ క్రికెట్లో మంచి బౌలింగ్ అనుభవం ఉన్న జయదేవ్ ఈ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటాడో వేచి చూడాలి. జయదేవ్ ఎడమ చేతివాటం బౌలర్ కావడంతో బౌలింగ్లో వైవిధ్యం పెరగనుంది. ఇక అభినవ్ మనోహర్ మొదటి 2 మ్యాచ్ల్లో ఫెయిల్ అయ్యాడు. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో సచిన్ బేబీ లేదా అథర్వ్ టైర్లలో ఒకరికి అవకాశం కల్పించొచ్చు. ఎస్ఆర్హెచ్ జట్టులో అన్నిటికంటే బలహీనమైన విభాగం స్పిన్ విభాగం. ఆడమ్ జంపా మొదటి 2 మ్యాచ్ల్లో పెద్దగా ఆకట్టుకోలేదు. రాహుల్ చాహర్ ప్రస్తుతానికి బెంచ్కే పరిమితమయ్యాడు. కానీ వైజాగ్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది కాబట్టి ఒకవేళ మరొక స్పిన్నర్ను తీసుకోవాలి అనుకుంటే రాహుల్ చాహర్కు జంపాతో పాటు అవకాశం ఇవ్వాలి అనుకుంటే అప్పుడు జయదేవ్ ఉనాద్గత్ కాకుండా రాహుల్ చాహర్ తుది జట్టులోకి వస్తాడు. మొత్తంగా ఎస్ఆర్హెచ్ జట్టు 2 మార్పులతో బరిలోకి దిగడం ఖాయం. ఇక బ్యాటింగ్లో హైదరాబాద్ జట్టు దూకుడుగా ఆడే క్రమంలో అనవసరంగా వికెట్లు కోల్పోకుండా ఆడగలిగితే ఆ జట్టు భారీ స్కోరు చేసి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచగలుగుతుంది. ఫైనల్గా 2 జట్లను పరిశీలిస్తే ఫాస్ట్ బౌలింగ్, బ్యాటింగ్ విభాగంలో 2 జట్లు సమానంగా ఉన్నప్పటికీ స్పిన్ విభాగంలో అక్షర్, కుల్దీప్ యాదవ్ ఉన్న కారణంగా ఢిల్లీ ఆ విభాగంలో పటిష్టంగా ఉంది. 2 జట్ల బలాబలాలను చూస్తే ఈ మ్యాచ్ హోరాహోరీగా జరగడం ఖాయం. మరి గెలుపు ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి. ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుంది అని భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.